నమస్తే. నా పేరు పసలపూడి శ్రీనివాస్. నేను ఉక్కంపేట పంచాయతీ నుండి మాట్లాడుతున్నాను. మరి గతంలో సెక్రటరీలని పంచాయతీలో శానిటేషన్ సరిగా లేదు, పంచాయతీలో పనిచేస్తున్న వర్కర్లకు జీతాలు సరిగా ఇవ్వట్లేదని చెప్పేసి అడిగితే పంచాయతీకి ఆదాయం లేదని చెప్తున్నారు. మరి ఆదాయ మార్గాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి, మరి ఎందుకని వినియోగించుకోవట్లేదు నాకైతే అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఏమైనా ముడుపులు తీసుకుంటున్నారా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుందో తెలియదు. హైవే రోడ్డును ఆనుకుని ఉన్న సుమారుగా ఒక 20 మంది కుట్లోళ్ళు, నేను ఆర్టీఐలో మన పంచాయతీలో ఆర్టీఐ పెట్టాను. ఆర్టీఐలో 20 మందికి సంబంధించి నేను అడిగింది ఎవరికి ప్లాన్ ఉంది, ఎవరికి ప్లాన్ లేదు. ఎందుకంటే ప్లాన్ తీసుకుంటే మన పంచాయతీకి సుమారుగా 5 కోట్ల రూపాయలు జమ అవ్వాలి. 5 కోట్ల రూపాయలు మన పంచాయతీకి వస్తే ఈ రోజున ట్రాక్టర్లు ఇలాగా ఇక్కడ పార్కింగ్లో పెట్టేసి ట్రాక్టర్లు ఉపయోగించకుండా ఉండరు కదా, వాటికి ఆయిల్ కొట్టించుకుని శానిటేషన్ శుభ్రంగా చేస్తారు. అలాగే పంచాయతీకి నెలల తరబడి జీతాలు చాలామంది స్టాఫ్కి ఇవ్వలేదు, పంచాయతీ వర్కర్లకు కానీ స్టాఫ్కి కానీ జీతాలు ఇవ్వట్లేదు. మరి ఇవన్నీ సర్దుకోవాలంటే ఈ వచ్చే ఆదాయాన్ని వినియోగించుకోవాలి. మరి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. పంచాయతీలో ఉక్కంపేట పంచాయతీలో హైవేను ఆనుకుని ఉన్న మరి ఈ ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ప్లాన్ల రూపంలో మనకి బోళ్ళంత ఆదాయం పంచాయతీకి జమ కలుగుతుంది. మరి ఇలాగా జమ చేసుకోవడం మానేసి వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టుగా వాళ్ళ యథేచ్ఛగా 7-8 సంవత్సరాల నుంచి ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ ఆదాయాన్ని కొల్లగొడుతూ ఓన్లీ కేవలం గతంలో ఒక సెక్రటరీ వాళ్ళకి పన్ను రూపంలో పన్నులు వేసాడు తప్ప పంచాయతీకి రావాల్సిన ఎల్ఆర్ఎస్ స్కీమ్లో కానీ లేదంటే ప్లాన్ తీసుకుంటే దానికి సంబంధించిన ఆస్తి కానీ మరి మన పంచాయతీకి కలవలేదు. ఏంటని అడిగితే నేను అడిగింది పంచాయతీ సెక్రటరీ శ్రీదేవి గారిని, ప్లాన్లు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేదని ఆర్టీఐలో పెట్టాను. కానీ ఆవిడ ఏం చేసిందంటే నా దగ్గర వాళ్ళకి నేను 2 నోటీసులు ఇచ్చానని చెప్పేసి చేతులు దులుపుకోవడమే కాకుండా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇంటి పనులు వేసినవి మాత్రమే ఉన్నాయని చెప్పి డోర్ నెంబర్లతో సహా ఒక 20 మంది కొట్లు నాకు ఆన్సర్ చేసింది ఆవిడ. మరి ఇలాగైతే మరి పంచాయతీ అధికారులు ఇలా ఇంత నిర్లక్ష్యం వహిస్తే యథేచ్ఛగా ప్రభుత్వానికి ఆదాయాన్ని గండి కొడుతున్నట్టు అవుద్ది. మరి దీని మీద పై అధికారులు చర్య తీసుకుని దీని మీద ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ, మరి అలాగే నేను దీని మీద కలెక్టర్ గారిని త్వరలోనే అలాగే కమిషనర్ గారిని కలిసి దీని మీద సరైన ఎవిడెన్స్ తీసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. నమస్తే.